అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది బెండకాయ వేపుడండి. ఎలా వేపినో మళ్ళీ చెబుతాను. ఇది మామిడికాయ పప్పుచారండి. చక్కగా పుల్లట మామిడికాయ ఉందండి. చిన్న గ్లాసు పప్పు వేసానా, పప్పు ఉడికేటప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసానండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు గుత్తికాయలు కోసేసానా. ఇప్పుడు కరివేపాకు వేసాను, ఉప్పు పసుపు వేసాను, మరిగిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మామిడికాయ పప్పుచారు, అలాగే బెండకాయ వేపుడు. బెండకాయ వేపుడు అంటే బెండకాయలు తెచ్చుకున్న తర్వాత చక్కగా ఇలా చిన్న ముక్కలుగా కోసేసుకుని మరి అందులో ఉండే జిగురు అనేది చక్కగా ఆరిపోవాలండి. మనం ముక్కలు పట్టుకుంటే చేతికి అంటుకోకూడదు. అప్పుడు చక్కగా వేపితే ఇలా వస్తుంది. ఎంత బాగా వచ్చిందో చూసారా? జిగురు జిగురుగా ఉందా? లేదు కదా? ఏమిటి అనుకుంటున్నారు? ఇది మరి నేను చాలా రకాలు వేపుతూ ఉంటాను. ఈ వేపుడు ఎంత బాగుంటుందో తెలుసా అండి? రైస్లో కలుపు తింటాను, చాలా బాగుంటుంది అన్నమాట. మరి రెండు చెంచాలు నూనె వేసిన తర్వాత ముక్కలు వేసిన తర్వాత మగ్గేటప్పుడు చక్కగా మగ్గిపోతున్నాయి అనగా కొంచెం మెత్తనుప్పు సరిపడేది, అలాగే 1 స్పూన్ కారం, అలానే చిటికెడు పసుపు. ఇంతేనండి, ఇందులో ఏమీ వేయం. కానీ తినడానికి చాలా కమ్మగా, చాలా రుచిగా, చాలా బాగుంటుందండి. మా కోళ్ళు చేస్తుందండి వేపుడు. తన దగ్గర చూసి నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ వేపుడు చాలా బాగుంటుంది అన్నమాట. అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసి మనం మరి మామిడికాయ పప్పుచారు పెట్టుకున్నాక తాలింపు వేసుకుందాం. కళాయిలో 2 చెంచాలు నూనె వేసుకున్నానండి. చక్కగా ఇది కాగుతుంది కదా, పోపు వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు చక్కగా ఇలా చితగొట్టుకోవాల్సమండి, లేకపోతే పేలిపోయి మన ముఖం మీదకి వస్తాయన్నమాట. ఇదిగో ఎండుమిర్చి కూడా 2 తుంచుకున్నానండి. చక్కగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా గుండా వేసుకుందాం. మరి ఇందులో మనం ఇది వేయలేదు కదండి, కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మరి పప్పుచారు మరిగేటప్పుడు ఇందులో ఎండుమిర్చి కొంచెం గుండా వేసుకుంటే సరిపడ్డా రుచిగా ఉంటుంది అన్నమాట. చక్కగా వేగుతున్నాయి కదా, గుండా వేసే విధానం మళ్ళీ చూపిస్తాను ఉండండి. వేగిపోయిందండి. ఈ చిటుకుడు గుండా వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఆఖరికి వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి సరుకులు. అప్పుడు ఏదుంటే దాంతో చేసేసుకుంటాం కదా, ఇలాగే ఉంటుందండి. ఏదుంటే దాంతో అంటే కరివేపాకు లేకపోతే ఇలా కొత్తిమీర వేయమని. చక్కగా ఇది చెమ్మగా ఉంది కదండి, పొయ్యమంటది. చూసే మీకు ఏమీ కాదు, చేసే నాకు ఏమీ కాదు. చల్లగానే ఆన్ అవుతుందేమో నా భయం. ఇదిగోనండి, ఈ పప్పుచారులో తిరమాత పోసేసుకుంటామా. చక్కగా ఏదైనా కానీ తాలింపు వేస్తేనేనండి దానికి అందమైన రుచి అయినా. పూర్వం అలాగనేవారు మరి, కూరగా తాలింపు అందం, బట్టకి జాడింపు అందం అనేది. మరి బాగా ఉతుక్కున్న బట్టలు చూడండి ఎంత బాగుంటాయి, మెల్లమెలా మెరుపుతాను. అర్థమైనా కొత్త దానిలో మెరిసిపోతాయి కదా. పెద్దలు చెప్పింది ఊరికనే పోతుందండి. అందుకంటారండి పెద్దల మాట పెట్టుల మూట సమానం అని. ఇందులో కొంచెం నీళ్ళు వేసేద్దాం ఉండండి. ఇలా వేయడం వల్ల కొడుపుసాలు అని చెప్తారండి పెద్దలు. నేను వేసినప్పుడల్లా మీకు చెప్తాను, అత్తమామ చెప్తున్నాను అనుకోకండి. మరి పెద్దోళ్ళు కదండి, చెప్పిందే చెప్తాం. మరి చక్కగా అయితే మామిడికాయ పప్పుచారు, అలాగే బెండకాయ వేపుడు అయిపోయిందండి. మా వారికి ఘాటు వచ్చేస్తుందండి. చూసారా? నచ్చిందా? ఏదేమైనా ఇలాంటి వాటితో తిన్న తృప్తి వేరేగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది సుమి. చూసారు కదా, చక్కగా మామిడికాయ పప్పుచారుకు తోడు బెండకాయ వేపుడండి. ముక్కలు వేసేస్తే మగ్గిపోతాయి కదండి. అంతే, నేను చెప్పినట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం అనుకో, ఇంతే. ఇదేనండి. కానీ రైస్లో కలిపి తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది సుమి. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేయరు, చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారండి, కామెంట్లు కూడా పెడుతున్నారండి. నాకైతే చాలా మరి ఆనందం, భగవంతుడు మీ రూపంలో నాకు ఇంత ఆనందం కలిగిస్తున్నాడని చాలా సంతోషపడుతున్నానండి. ఎందుకంటే దేవుడు మీలో ఉన్నాడు, ప్రేక్షక దేవుళ్ళు అన్నారు. అందుకే మరి నిజంగా నేను చాలా అదృష్టమంత్రాలనే అనుకుంటున్నాను. ఇంతమంది బిడ్డల్ని సంపాదించుకున్నాను నేను. యూట్యూబ్ ఏమిచ్చింది అని అడిగితే నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పుకునే మరి గొప్ప స్థామత నాకు ఇచ్చాడు ఈ భగవంతుడు. యూట్యూబ్ దేవుడికి దండం పెట్టుకుంటానండి రోజు నేను. చూసారా? నచ్చిందా? మీరు చూసిన వారందరూ కూడా లైక్ చేస్తున్నారు కదా, కామెంట్ పెడుతున్నారు కదా, మీరు పెట్టండి. మరి అలా అయితేనే కదా నేను ఎదరికి వెళ్తాను. అది కూడా మీకు తెలుసు కదా. ఏమండి, ఎవరి వీడియోస్ చూసినా నేను కూడా లైక్ చేస్తానండి. కామెంట్లో అప్పుడప్పుడు పెట్టినా లైక్ అనేది ప్రతి వీడియోకి పెట్టేస్తానండి. ఎందుకంటే మనం లైక్ చేస్తే 10 మందికి వెళుతుందంట కదా, ఆ రకంగా వారికి కూడా మనం హెల్ప్ చేసినట్లే కదా. తప్పకుండా లైక్ చేస్తున్నారు కదా, చేయండి. నేను చెప్పాలి మళ్ళీ, మీరు చేసినా కానీ నా పిల్లలకి పదే నేను చెప్పుకోవాలి. చూసారు కదా? నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలానే మరి నా వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి, చూసి 10 మంది చూసేటట్టు సహాయపడండి.